హాయ్ హలో దిస్ ఈజ్ రత్నకళ. ఈ వీడియోలో ఉన్న ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. బబుల్ గమ్స్ని ఏ దేశం బ్యాన్ చేసింది? ఏ అమెరికా, బి సింగపూర్, సి ఇంగ్లాండ్, డి స్పెయిన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సింగపూర్. బబుల్ గమ్స్ ని తిన్న తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేయడం వలన పబ్లిక్ ప్లేసెస్ పాడయ్యేవి మరియు అవి కొన్ని వస్తువులకి అంటుకుంటే వాటిని క్లీన్ చేయడం కూడా చాలా కష్టమయ్యేది. ఇంకా కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా పాడయ్యేవి. అందుకే బబుల్ గమ్స్ ని అమ్మడం కొనడాన్ని సింగపూర్ లో బ్యాన్ చేశారు. ఆ రూల్ ని అధిగమించి ఎవరైనా బబుల్ గమ్స్ తింటే 74,000 వరకు పెనాల్టీ వేస్తారంట. 3, 6, 18, 72 ఈ సిరీస్లో వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏది? ఏ 78, బి 250, సి 300, డి 360. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 360. ఈ క్వశ్చన్ కి మీలో ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఏ లాజిక్ తో కరెక్ట్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. ఎవరైతే ఫస్ట్ అండ్ కరెక్ట్ లాజిక్ కామెంట్ చేస్తారో వాళ్ళ కామెంట్ ని పిన్ చేస్తాను. ప్రపంచ దేశాలలో అతి సురక్షితమైన దేశం ఏది? ఏ ఐస్లాండ్, బి అమెరికా, సి ఆస్ట్రేలియా, డి ఇండియా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఐస్లాండ్. ప్రపంచంలోకెల్లా అతి ఖరీదైన సుగంధ ద్రవ్యం ఏది? ఏ మిరియాలు, బి కుంకుమ పువ్వు, సి యాలకులు, డి దాల్చిన చెక్క. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కుంకుమ పువ్వు. ఎక్స్రేలో ఎక్స్ అంటే ఏంటి? ఏ ఎగ్జాక్ట్, బి అన్నోన్, సి ఎలక్ట్రిక్, డి అల్ట్రావైలెట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అన్నోన్. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఏ దేశంలో ఉంది? ఏ రష్యా, బి అమెరికా, సి చైనా, డి యుక్రెయిన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి యుక్రెయిన్. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ది యాంటినోవ్ యాన్ 225. ఇది యుక్రెయిన్ దేశానికి చెందినది. ఇప్పుడు ఆ విమానం రష్యా మరియు యుక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో నాశనమైపోయింది. 1 నుండి బిలియన్ వరకు కూడా ఉపయోగించబడని అక్షరం ఏమిటి? ఏ హెచ్, బి డి, సి బి, డి ఎస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి బి. 1 నుండి బిలియన్ వరకు పదాల రూపంలో రాస్తే బిలియన్ వచ్చే వరకు బి అనే అక్షరం రాదు. ఇది ముందే గమనించి ఉంటే కామెంట్ చేయండి. ఈ క్రింది వాటిలో ఆత్రేయపురం దేనికి ఫేమస్? ఏ మైసూర్ పాక్, బి సున్నుండలు, సి పూతరేకులు, డి మిఠాయి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పూతరేకులు. 400001 ఈ పిన్ కోడ్ ఏ నగరానిది? ఏ ఢిల్లీ, బి కలకత్తా, సి బెంగళూరు, డి ముంబై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ముంబై. 3² - 2² × 5 = ఎంత? ఏ 11, బి 5, సి 20, డి 25. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 25. 3² - 2² అంటే 9 - 4. 9 - 4 = 5. 5 × 5 25. జనగణమన గేయం ఏ సంవత్సరంలో అఫీషియల్గా ప్రకటించబడింది? ఏ 1950, బి 1952, సి 1955, డి 1959. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1950. ఈ క్రింది వాటిలో విమానాలకు నో ఫ్లై జోన్ కానిది ఏది? ఏ తాజ్మహల్, బి శ్రీహరికోట, సి తిరుపతి, డి చార్మినార్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి చార్మినార్. శ్రీహరికోట దగ్గర రాకెట్స్ మరియు శాటిలైట్స్ని ఆకాశంలోకి పంపి టెస్టులు చేస్తారు. అందుకే విమానాలకు ఆ ఏరియా మీదుగా ఎగరడానికి పర్మిషన్ లేదు. తాజ్మహల్ తిరుపతి మీదుగా కూడా విమానాలు ఎగరడానికి పర్మిషన్ లేదు. పై విధంగా చేతివేళ్లకు తోలు వస్తే మన శరీరంలో ఏం జరుగుతుందని అర్థం? ఏ పొట్ట వస్తుందని, బి బట్టతల వస్తుందని, సి నల్లగా అవుతున్నారని, డి జుట్టు పొడిబారుతుందని. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి జుట్టు పొడిబారుతుందని. మన శరీరంలో విటమిన్స్, ప్రోటీన్స్ లాంటివి తక్కువైనప్పుడు మన శరీరం కొన్ని ఇండికేషన్స్ పంపుతుంది. అయితే ఇలా గోర్ల పక్కన తోలు వస్తే మన శరీరంలో బయోటిన్ అనే ప్రోటీన్ సరిపడినంత లేదని చెప్పడానికి మన శరీరం పంపించిన ఇండికేషన్. ఈ బయోటిన్ అనే ప్రోటీన్ మన జుట్టులో ఉంటుంది. మన జుట్టులోనే కాక మన గోర్లు, చర్మంలో కూడా ఉంటుంది. అయితే బయోటిన్ లోపం వల్ల మన జుట్టు అనేది పొడిగా, గరుకుగా మారిపోతుంది. గోర్ల పక్కన ఇలా తోలు వస్తే మీ జుట్టు పొడిబారి గరుకుగా మారిందని అర్థం. అయితే మన జుట్టు హెల్దీగా ఉండాలంటే బయోటిన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. పెరుగు మరియు బెల్లం పొడిని కలుపుకుని తినడం ద్వారా మన శరీరానికి సరిపడినంత బయోటిన్ని అందించవచ్చు. ఫిక్షన్ అనే పదానికి వ్యతిరేక పదం ఏది? ఏ రేర్, బి ఫ్రిక్షన్, సి ఫ్యాక్ట్, డి స్టోరీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఫ్యాక్ట్. ఫిక్షన్ అంటే కల్పితమని అర్థం. కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఏ ఆటను ఆడతారు? ఏ కబడ్డీ, బి క్రికెట్, సి బ్యాడ్మింటన్, డి ఫుట్బాల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి క్రికెట్. ఇండియాలో క్రికెట్ ఆడడానికి నిర్మించిన మొట్టమొదటి స్టేడియం ఈడెన్ గార్డెన్స్. ఈ ఎపిసోడ్లోని టోటల్ 15 క్వశ్చన్స్కి మీరు ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.